వెల్కమ్ టు S9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విచారణ, గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా, మెడికవర్లో మెరుగైన సేవలు, ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఇంటి స్థలాలు కబ్జా చేయాలనుకోవటం దుర్మార్గం, అన్ని ఉన్న భూములకు హైడ్రా అధికారులు కంచె వేశారు. 32 GHMC సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి పొన్నం. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు? గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ పేరు పేరు నమస్కారం. సో ఈరోజు ఈ ఒక కొత్త ఫెసిలిటీ మన డాక్టర్ ఉదయ్ కృష్ణ గారు చెప్పారు. రోబోటిక్ అసిస్టెంట్ ఆర్థోపెడిక్ సర్జరీ ఒక ఫెసిలిటీని మెడికోర్లో ఇనాగ్రేట్ చేయడము చాలా అంటే చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇనాగ్రేట్ దిస్ న్యూ ఫెసిలిటీ అట్ మెడికోర్ సికింద్రాబాద్. ఉదయ్ కృష్ణ గారు చెప్పినట్లు డెఫినెట్లీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ ఓవర్ ది కంట్రీ ఈస్ టేకింగ్ అ బిగ్ లీప్. ఏ ఒక్క సంస్థ కూడా, ఏ ఒక్క ఫెసిలిటీ కూడా దాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. యాజ్ I said, we in police also we have been leveraging the technology, even the latest AI also, because recently we started we have introduced the new facility of restricting crime also through the AI assisted model. So definitely ఈ యొక్క ప్రొసీజర్ డెఫినెట్లీ ఒక ఫెసిలిటీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ది డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డ్రగ్స్ ప్రొసీజర్స్ బట్ ఆల్సో ఇన్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు వచ్చే రోజు ప్రతి ఒక్క వైద్యకీయ ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ యాజ్ డాక్టర్ ఉదయ్ కృష్ణ told that technology might come but they can't replace the doctors. So definitely this facility also will be an assisting the doctors. సో దీనివల్ల కూడా చాలా అని చెప్పినట్టు మనకు మంచి ఒక అడ్వాంటేజెస్ ఉన్నావు. మన ప్రెసిషన్, గ్రేటర్ ప్రెసిషన్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ, బికాస్ నౌ వి టేక్ సమ్ డేస్ టు గెట్ బ్యాక్ టు లైఫ్, బట్ విత్ దిస్ ఫెసిలిటీ ద రికవరీ రేట్ విల్ బి వెరీ వెరీ హై. సో డెఫినెట్లీ ఈ మన standard of care also will improve a lot. So I think this facility will be a great facility to the entire medical facility. Plus అదే విధంగా ఈ ఒక టెక్నాలజీ వల్ల కూడా మనకు మంచి ఒక హెల్త్ కేర్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ డాక్టర్ అనిల్ కృష్ణ సార్, మన డాక్టర్ శరత్ సార్ అండ్ ఈడి హరికృష్ణ అండ్ డాక్టర్ ఉదయ్ కృష్ణ అండ్ ఆల్సో డాక్టర్ సతీష్ చంద్ర ఫర్ సచ్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్. సో మీ అందరి తరఫు నుంచి కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. మెడికోర్ సంస్థ దాదాపు 10 సంవత్సరాల పై నుంచి మన హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కూడా చాలా ఒక గొప్ప గొప్ప హెల్త్ ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. సో అనిల్ కృష్ణ సార్, డాక్టర్ శరత్ సార్, హరికృష్ణ, కేపీ సార్ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్స్ ఓవర్ ఏ డికేడ్ అండ్ పైన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ యొక్క లాస్ట్ 1.5 డికేడ్స్లో నుంచి వాళ్ళు నాకు చాలా మనము ఫ్రెండ్స్గా ఉన్నాము. మన ఫాదరు, మా మదరు, అంకల్, బ్రదర్స్ మొత్తం ఫ్యామిలీ అంతా ట్రీట్మెంట్ అయింది ఈ యొక్క మెడికల్ హాస్పిటల్లోనే, వాళ్ళ డాక్టర్స్ చేతిలోనే. మనము వీ హావ్ బీన్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది హెల్త్ కేర్ ఫెసిలిటీ ఆఫ్ ది మెడికోర్. సో ఐ థ్యాంక్ అనిల్ కృష్ణ సార్, శరత్ సార్, కేపీ సార్ అండ్ హరికృష్ణ అండ్ ఆల్ ది డాక్టర్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ us and also supporting us. So
సో ఈరోజు మనము మా ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో కూడా చాలామంది ఒక ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకున్నారు, బెనిఫిట్ పొందారు. అట్లానే మెడికోర్ సంస్థ ఒక మాదాపూర్లో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 2015లో they started from Madhapur and today there were 25 places, there are 25 hospitals not only here in Telangana but also in Andhra Pradesh, Maharashtra, Karnataka, and I hope that in the coming days they will be all over the India. They have about 6,000 beds, over 2,000 doctors and staff. So అట్లానే కోవిడ్ సమయంలో మాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వాళ్ళు మన పోలీస్ ఫ్యామిలీస్కి మొత్తం పబ్లిక్కి చాలా అంటే చాలా బాగా సేవ చేశారు. మన పోలీసులు చాలా మంది ఎఫెక్ట్ అయినా చాలా మంది బతకగలిగారు వాళ్ళ యొక్క మెడికల్ టీం వల్లనే చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. సో ఐ థ్యాంక్ ది టీమ్ మెడికల్ ఫర్ సపోర్టింగ్ us డ్యూరింగ్ ది కోవిడ్ టైమ్స్. అట్లా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పుడు చాలా ఒక మహమ్మారి బాగా ఎక్కువ ఉన్న సమయంలో వాళ్ళ ముందు వచ్చి ఐ థింక్ ప్రపంచవ్యాప్తంగానే ఒక పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. మా మెడికవర్ సంస్థలోనే దాదాపు 40,000 మంది ఒకటే రోజు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అది ఇట్స్ వరల్డ్ రికార్డు. సో ఆ టైంలో కూడా చాలా మంది ఫ్యామిలీస్ కూడా వాళ్ళని గుర్తించారు. సో అందుకు ఆ సమయంలో వాళ్ళ సేవకు డాక్టర్స్కి, మేనేజ్మెంట్కి, నర్సెస్కి, టీమ్ మెడికవర్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సో అట్లనే ఈ సంస్థ ఇంకా కొత్త ఫెసిలిటీస్ తీసుకురావాలి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా కాకుండా అట్లీస్ట్ మన ఇండియా లెవెల్లో ఇంకా వాళ్ళు ఎక్కువ గ్రో కావాలి. దే షుడ్ బి రీచ్ ది 100 మైల్స్టోన్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లనే డాక్టర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇల్లు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగారు. చాలా మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు 450 పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక 4-5 వేల మంది బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే. దేశంలో ఫస్ట్ టైం ఇది. ఇంకా ఏం పలకడమే లేదు ఎవరు. నేను మాట్లాడినాను తహసీల్దార్తో, ఏమండి అది బాబు వికలాంగులకు ఇచ్చారు కదా, పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడున్నాయి, ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ అన్ని చూపించి చేయండి అని చెప్పండి. కానీ సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ. బోర్డు బాటి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి 2004లో ఇచ్చిన పట్టా అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అవి కాదు. ఆంజనేయ స్వామి యాడిపోయింది, ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు. ఇది పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇది ముందు ఎండోమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపల ఎవరికి తెలియకుండా దీన్ని ఏదో ఏలం వేసినామని ఎవడో పోయి సేద్యం చేసుకుంటారు. సేద్యం చేసుకుని ఒక నాయకుడు కూడా అది లేవన్నాడని తెలిసింది. మీరు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి కబ్జాలు హైదరాబాద్లో చేసుకోండి, కేసులు పెడుతుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటారు, గోడల నుంచి మీరు వారిపోతుంటారు. కానీ ఇట్లాంటివి ఈ రకంగా నా పాపం వికలాంగులు మీకు వచ్చినది కొట్టేయండి, అన్నీ కొట్టేయండి, ఏమి లేదు. ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా. ఇది మంచిది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్ను. అట్లాంటి ఇన్ని ఏండ్లైనా ఒక కొలిక్కి రాలేదు, ఇప్పుడు కొట్టేయాలని చూస్తున్నారు. అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రోత్సహించారో దీన్ని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారో మరి
వాళ్ళకి చెప్తున్నాను నేను, వికలాంగుల జోలికి పోవద్దండి. మీరు అన్నీ అయిపోయినాయి, క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఆక్రమించుకుంటున్నారు. అక్కడ ఏదో చర్చిక్ అని చెప్పి ఒక దీనికి రాజీ ప్రయత్నం చేసి దక్షిణ పడకుండా 2 వర్గాలకు చెందిన చర్చీలు నిర్మాణం చేసి ఒకటి కామన్ ఏరియా పెడితే అక్కడ ఫండ్స్ కూడా ఎంపీ గారు ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి. అక్కడ బోర్డు నాటుతుంది, ఈడ బోర్డు నాటుతుంది. ఎన్నాళ్ళు చేస్తారో చేయండి. ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి దీని మీద, లేకపోతే పరపతి పోతుంది. సిఎస్ఐ పాలెం వాళ్ళది, సిఎస్ఐ చర్చి వాళ్లకు బరియల్ గ్రౌండ్ శ్మశానం తక్కువైందంటే ఎవడో ఆక్రమించుకుని ఉంటే మేము నిలబడి దాన్ని ఇడిపించాము. లేదు మీది కాదు అని పాండురంగ స్వామి దేవాలయాన్ని మీది కాదు. ఇవన్నీ కూడా చెడ్డ పేరు. ఇక్కడే కొడిదాలలో దాత ఇచ్చిపోయినాడు 6.5 ఎకరాలు విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని. రిజిస్టర్ చేసిపోయినాడు ఆ దేవాలయానికి. దీపారాధన అక్కడ దేవాలయంలో కొంతవరకు మంచి జరగని దేవుడికి ఇచ్చిపోతే దాన్ని కూడా ఆక్రమించుకొని అది కానే కాదు చుక్కల భూమి అని చెప్పిస్తారు. ఇరుక్కుంటారు మీరు, ఎన్నో ఒకసారి ఇరుక్కుంటారు, ఊరికే కాదు. ఈరోజు అన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు దొరికినారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు దొరికినారని వాళ్ళ పొలం పట్టాలు ఇస్తే ఈ పట్టాలు ఇచ్చినటువంటి అని క్లియర్గా మీ యొక్క రిప్రజెంటేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది క్లియర్గా 27వ తారీఖున వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మా దగ్గర ఉంది. ఎవరైతే కలెక్టర్ ఎక్నాలజ్మెంట్, తహసీల్దార్ గారి ఎక్నాలజ్మెంట్ ప్లస్ ఏడిఎస్ఎల్ఆర్ ఎక్నాలజ్మెంట్ ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఏడిఎస్ఎల్ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక నోటీస్ ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో హద్దుదారులు ఎవరైతే ఉన్నారో అన్ని సర్వే నెంబర్లకి ఒక నోటీస్, అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత ఇంకెవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వేలో ఉన్న డ్యూ ప్రొసీజర్ ప్రకారం 27వ తారీఖు 27 జనవరి వరకు మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి అని చెప్పి రిటర్న్ గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్ వేరే ఏదో ఎంకరేజ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విజిట్ వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ తయారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు పొద్దున 6 గంటలకు, ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా సమాచారం లేకుండా కూడా టోటల్ గా 1-sided గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇగో డాక్యుమెంట్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది ఒక గుండాలను రౌడీలను తీసుకుని వెళ్ళి మొత్తం ఎంకరేజ్ చేసుకొని దాని పొజిషన్ తీసుకోవడం అనేది ఒక మనం చూస్తున్నాం. అన్యాయం చూసే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంటే ఒక ఏజెన్సీ ద్వారా వితౌట్ ఎనీ నోటీసు, వితౌట్ ఎనీ న్యాయం అన్యాయం ఏమీ చూడకుండా డైరెక్ట్ గా వచ్చి ఒక పట్టా ల్యాండ్ ని ఆక్రమించుకున్నారు. అది కూడా ఏంటి, పట్టా ల్యాండ్ అని మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది పట్టా ల్యాండ్, క్లియర్ పట్టా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని దాని మీదనే ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైతే ఏడిఎస్ఎల్ సర్వే చేయించండి, రైట్ఫుల్ కరెక్ట్ గా సర్వే చేయించండి, మాకున్న ల్యాండ్ ని మాకు పొజిషన్ చూపెట్టిన తర్వాత మీకు ఎక్సెస్ ల్యాండ్ ఉంది, మేము ఎక్కడ ఎంకరేజ్ చేయము అంటే ఇమీడియట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కవాడిగూడ, అదేవిధంగా దోమలగూడకు సంబంధించిన డీసీ కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా
పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నది. దాంతో పాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషనర్లు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ 2047 విజయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వంకు ఉంది. అది ఇండస్ట్రీ వారు వచ్చినా, ఐటీ రంగం వచ్చినా, టూరిజం రంగం వచ్చినా, మెడికల్ టూరిజం వచ్చినా, ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ పొల్యూషన్ ఢిల్లీ లాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలని తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ టైం ఉంది, టైం కాగానే ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.